ముందుగా గ్రేటర్ హైదరాబాద్, ఇక సుంకిశాల దారెటు అంటూ సుంకిశాల ప్రాజెక్టు నిన్న కుప్పకూలిపోవడంతో హైదరాబాద్కు వాటర్ తీసుకొచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి అంటూ తీసుకున్నటువంటి వార్త. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి తరలింపుకు ఉద్దేశించి చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జరిగిన మితిమీరిన జాప్యమే తాజాగా పంప్ హౌస్ మునకకు కారణమైందని చెప్తున్నారు. ఈ పనులను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2016 జూన్లో జలమండలితో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా పంప్ హౌస్ నుంచి కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రాలకు 50 కిలోమీటర్ల వరకు 2325 mm డయాతో 2 వరుస పైప్ లైన్లు, సంపు, పంప్ హౌస్ నిర్మించారు. ఇక ఇది నీట మునిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు మళ్ళీ తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, హైదరాబాద్కు తీసుకొచ్చేటటువంటి ఈ వాటర్ ఎప్పుడు రాబోతుంది అంటూ తీసుకొచ్చినటువంటి వార్త. ఇక నిన్న ఆమ్రపాలి అధికారుల మీద చాలా సీరియస్ అయ్యారు. ఇక ఉప కమిషనర్లు ఏం చేస్తున్నారు? 10 మంది డీసీలకు షోకాజ్ నోటీసులు, రోడ్లపై చెత్త గుప్పలు, పారిశుద్ధ సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉప కమిషనర్లు ఏం చేస్తున్నారంటూ అదనపు కమిషనర్ కార్యాలయాన్ని ప్రశ్నించారు. ఇక నిర్లక్ష్యంగా ఉన్న డీసీలకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, పరిస్థితులు అధ్వానంగా ఉంటే నోటీసులు ఇస్తున్నారని ఆ విభాగం తెలిపింది. ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యం పట్ల. ఇవి గ్రేట్